హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. వాన పడితే చాలు నాలాలు పొంగి పొర్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాలాలు పొంగితే చాలు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు వర్షం నీటిలో ఆ నాలాల్లో కొట్టుకుపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. మొన్న ముగ్గురు, నిన్న ఒకరు. ఇవాళ పరిస్థితి తలుచుకుంటేనే నిజంగా భయం వేస్తోంది. ఎక్కడ ఏం జరుగుతుందంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ముందుకెళ్తున్నారు వాహనదారులు. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అలర్ట్ గా ఉన్నాయా లేదా ఇప్పుడు తెలుసుకుందాం మనం. దానికి సంబంధించి మనకు అప్డేట్స్ అందుతున్నాయి. హైదరాబాద్ లో రాత్రి కురిసినటువంటి వర్షంతో కుండపోత వర్షం కురవడంతో మరో వ్యక్తి మృతి చెందారు. ముషీరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్ అనే వ్యక్తి బైక్ పై ఇంటికి వెళ్తూ బల్కంపేట్ అండర్ పాస్ దగ్గర వరద నీటిలో కొట్టుకుపోయారు. స్థానికులు ఆయన్ని కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయి షరీఫుద్దీన్ ప్రాణాలు కోల్పోయారు. ఇక 4 రోజుల క్రితం హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పరిధిలో అఫ్జల్ సాగర్ లో అర్జున్, రాము అనే ఇద్దరు మామ అల్లుళ్లు గల్లంతవడం తీవ్ర కలకలం రేపింది. 4 రోజులుగా గాలింపు చేపట్టగా అర్జున్ మృతదేహం నల్లగొండ జిల్లా బలిగొండ సమీపంలో మూసీ నదిలో లభ్యమైంది. అర్జున్ డెడ్ బాడీని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక అదే రోజు ముషీరాబాద్ లోని వినోబా నగర్ నాలాలో దినేష్ అనే వ్యక్తి కూడా కొట్టుకుపోగా 4 రోజులుగా అతన్ని ఆచూకీ లేకుండా పోయింది. దినేష్ కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా గాలిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అటు జీహెచ్ఎంసీ, ఇటు హైడ్రా, జలమండలి అలర్ట్ గా ఉన్నాయా? ఇవాళ కురిసేటువంటి వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికే ఇంకా చాలా చోట్ల దాని డ్యామేజెస్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో మళ్ళీ ఈరోజు కూడా ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం వరకు పెద్ద ఎత్తున కూడా భారీ వర్షం సిటీ అంతటా కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ సిటీలోనే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. సో ఎగ్జాక్ట్లీ మనం ఉన్నటువంటి ప్లేస్ సెక్రటేరియట్ పక్కలే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో చాలా వాటర్ కూడా కంప్లీట్గా కురిసినటువంటి వర్షానికి వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి. సో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, దట్టు సాయంత్రం ఆఫీస్ నుండి ఇళ్ళకి వెళ్ళేటువంటి టైం కావడంతో అటు వాహనాల ఫ్లో కూడా ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ వాటర్ లాగింగ్ అండ్ ఈ ట్రాఫిక్ జామ్ ఒకటేసారి అవ్వటంతో భారీగా కూడా వాహనాలు స్తంభించేటువంటి దృశ్యాలు చూడొచ్చు. పోలీసులు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రూట్ని అండ్ ఇక్కడ లాగపోయినటువంటి వాటర్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు చాలా చోట్ల ఇదే రీతిలో వర్షం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి చేరడంతోనే పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో నిన్న రాత్రి కూడా చూసాము, దాదాపు 15 నుండి 18 సెంటీమీటర్ల వర్షంగా హైదరాబాద్ సిటీలో నమోదైనటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు కూడా వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక ప్రకారం 12 సెంటీమీటర్లకు మించి వర్షపాతం ఈరోజు కూడా నమోదవుతుందంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఈరోజు కూడా మళ్ళీ అదే రీతిలో వర్షం పడితే కనుక చాలా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ట్రాఫిక్ గురించి చెప్పుకోవాలి. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి కేవలం ఒక 2 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటేనే సుమారు ఒక 1.5 hours పట్టినటువంటి పరిస్థితి. సో ఈరోజు కూడా వర్షం పడితే మళ్ళీ అదే రీతిలో ట్రాఫిక్ స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి పోలీసులు ఎక్కడికక్కడ లాగైపోయినటువంటి వాటర్ను తీసివేసేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. సో ఇటువైపు వాటర్ ఉన్నటువంటి చోట్ల మాత్రం వాహనాలు ఏవి కూడా ఇటువైపుకు రాకుండా కంప్లీట్గా వాటర్ లేనటువంటి ప్లేస్లోనే వాహనాలన్నింటినీ కూడా పోలీసులు డైవర్ట్ చేస్తున్నారు. సో ఈ వాటర్ ఉన్నటువంటి ప్లేసెస్లో మాత్రం ఖచ్చితంగా ఇటు సైడ్ రానివ్వకుండా
అటు సైడ్ వాహనాలు వెళ్ళే విధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా చూస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఇటు సైడ్ ఎగ్జాక్ట్లీ సెక్రటేరియట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డు సిచ్యువేషన్ అయితే ఇది. అండ్ ఇక్కడ నుండి మొదలు పెడితే అటు రాజ్ భవన్ వరకు కూడా ఆ లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో అయితే ఇదే రీతిలో వాటర్ అంతా కూడా జామ్ ఉన్నాయి. సో ఈ వాటర్ని అంతా కూడా తొలగించేందుకు కొంచెం టైం అయితే పడుతుంది. ఈ టైంలోపు వర్షం పడకుంటే కనుక ఈజీగానే ఈ వాటర్ని తొలగించవచ్చు. ఒకవేళ మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే కనుక ఈ వాటర్ ఫ్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ యథావిధిగా సాయంత్రం ఇళ్లకు వెళ్ళేటువంటి టైం కావడంతో 8 గంటలకి ఇల్లు చేరాల్సినటువంటి వాళ్ళు 10-11 అట్లా అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో నిన్న రాత్రి జరిగినటువంటి పరిస్థితులను అండ్ రాత్రి జరిగినటువంటి డ్యామేజెస్ని దృష్టిలో ఉంచుకొని అయితే అధికారులు ఎప్పటికప్పుడు లాగేటటువంటి ఇట్లా వాటర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించేందుకు చాలా చోట్ల మోటార్స్ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది